గేమ్ చేంజర్ సాంగ్ ఎలా ఉందన్న? గేమ్ చేంజర్ చెప్పవలసిన లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మంచి శంకర్ గారు ఎమోషనల్ రైడ్ ఆల్రెడీ మనం తెలిసిందే. శంకర్ కానీ సెన్సేషన్ కానీ ఆయన నేషన్ కానీ ప్రతిదీ. సో సాంగ్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సాంగ్ అయితే వచ్చింది మనకు బాగా తెలిసింది, జరగండి 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 జాబిలమ్మ వచ్చినండి. ఆ సాంగ్ తర్వాత ఈ సాంగ్ రామ్ చరణ్ లుక్ ఎలా ఉందన్న ఆ సాంగ్? హైలైట్ అండి. ఎలా చాలా క్లాస్గా పెర్ఫార్మెన్స్ ఉంది. ఒక సీఎం ఎలా ఉంటాడో సినిమాలో సీఎం అయిపోతాడంట. ఆ విషయం మనం పక్కన పెడితే సో ఆ ప్రొఫెషనల్ డ్రెస్ భరత్ అన్నయ్యలోనే మన హీరో ఎంత ప్రొఫెషనల్గా ఉంటాడో సో అదే టైప్లో ప్రొఫెషనల్ కాస్ట్యూమ్ అండి. నిజం చెప్పాలంటే నిజంగా చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుందండి. అమేజింగ్ డైరెక్షన్ కనిపించింది అన్న సాంగ్? డెఫినెట్లీ అండి. శంకర్ మరి ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు చెప్పవచ్చు శంకర్ అని చెప్పేసి. సో అందరికీ నచ్చుతుంది, నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుంది. అంతే, ఇంకంత మించి మనం ఏం చెప్పలేం. వెనకాల విజువల్స్ వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళ గెటప్స్ నీకు ఎలాంటి చెప్పారు ఇంటర్వ్యూలో? అదే అన్ని దేశాల నుంచి తీసుకొచ్చాం. ఎగ్జాక్ట్లీ అదే అన్న. శంకర్ గారు అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఆయన ఒక సిగ్నేచర్ వదులుతాడు. ఆ సిగ్నేచర్ తగ్గట్టే ఇది కూడా. సో అందరికీ నచ్చుతుంది, నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. శంకర్ భారత్ డిసప్పాయింట్ చేశారు కదా, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతారు అంటే భారత్ డిసప్పాయింట్ ఏంటంటే అది వన్ తర్వాత కంటిన్యూషన్ చేశాను. మరి అది అప్పుడు సినిమా, ఇది ఇప్పుడు సినిమా. ఈ రోజుల్లో జనాలకు అటువంటి సినిమాలు అంటే ఎక్కువ. కానీ ఇటువంటి గేమ్ చేంజర్లు ఆడతాడంటే మొత్తం గేమ్నే చేంజ్ చేస్తాడు, మొత్తం సిస్టమ్నే చేంజ్ చేస్తాడని మనకు ఆల్రెడీ తెలిసిందే. సో శంకర్ గారు డైరెక్షన్ ఇందులో కనిపించింది, ఎందుకంటే ఆయనే కాబట్టి, డైరెక్ట్ చేసిన ఆయనే కాబట్టి ఆయనే కనబడతారు. సో నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది.